వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈ బాలల కోసం వారి యొక్క ఆచూకీ కోసం 500 కెమెరాలు, 7 పోలీసు బృందాలు. ఏంటి ఎవరా బాలలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియో చూడండి. మీ పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఒక మెసేజ్ కూడా ఉంది. పాఠశాల నుండి ఇంటికి రాని 2 విద్యార్థులను గుర్తించేందుకు కూడా పోలీసులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం 7 పోలీసు బృందాలు రంగంలోకి దిగి 500 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే నోయిడాలోని ఒక పాఠశాలలో చదువుతున్నటువంటి 2 విద్యార్థులు ఇటీవల నిర్వహించినటువంటి పరీక్షలో ఫెయిల్ అయ్యారు. వారు ప్రోగ్రెస్ కార్డు తమ తల్లిదండ్రులకు చూపించి మరుసటి రోజు వారిని కూడా పాఠశాలను వెంట పెట్టి తీసుకురావాలని విద్యార్థులకు అయితే ఉపాధ్యాయులు చెప్పడం సర్వసాధారణం. అయితే ఆ ఫలితాలు చూపిస్తే తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి ఇంటికి వెళ్ళకూడదనేసి కూడా నిర్ణయించుకున్నారు. అయితే పిల్లలని ఇటువంటి ఎప్పుడైనా మార్కులు తక్కువ వచ్చాయనో లేదా పిల్లలకి మీరు చదువుదే ఉంది, ఈ రోజుగా చదువుకున్న వాళ్ళే కోటీశ్వరులు అవ్వాల, చదువుకోనే ఎక్కువ మంది టాప్ 100 మంది కోటీశ్వరులు ఎక్కువగా చదువుకోని వాళ్ళే ఉన్నారు కోటీశ్వరులు. అంటే చదువుకి సంపాదనకి ఎప్పుడు సంబంధం ఉండదు. చదువు రాని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళ ఒక టాలెంట్ దాగి ఉంటుంది, ఆ రకంగా వాళ్ళు పైకి వస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకైతే ఆ విధంగా వాళ్ళ మీద ఎక్కువగా ప్రెషర్ చేయకండి. వాళ్ళని తిడతారని వాళ్ళకి ప్రతిదీ కూడా మీరు ఒక ధైర్యాన్ని ఇవ్వండి. ఈసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం రాసుకోవచ్చు. ఇలా ఏదో ఒకటి వాళ్ళకి చదువు రాకపోయినా సరే అది కేవలం జీవితంలో ఒక పార్ట్ మాత్రమే, చదివే జీవితం కాదని కూడా వాళ్ళకి మీ పిల్లలకి ధైర్యం చెప్పండి. కానీ వాళ్ళని కొంత మీరు ప్రేమగా చదివించే ప్రయత్నం అయితే చేయండి. సరే, పిల్లలిద్దరూ కూడా భయపడి ఇక ఇంటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. సమయం గడుస్తున్నా తమ బిడ్డలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అయితే ఆందోళనకు గురయ్యారు. స్కూల్లో కూడా లేకపోవడంతో పలు చోట్ల వెతికి చివరకు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. వారు ఆచూకీ గుర్తించేందుకు కూడా 7 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. విద్యార్థులు పాఠశాల నుంచి ఎక్కడికి వెళ్ళారు తెలుసుకునేందుకు కూడా ఈ మార్గంలో 500 సీసీ టీవీలు అంటే సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో ఆ వాటిలో నుండి కూడా సీసీటీవీలో కూడా ఆ దృశ్యాలను పరిశీలించారు. ఎట్టకేలకు వాళ్ళ ఆచూకీ తెలిసింది. స్కూల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళు వెళ్ళినట్టుగా కూడా గుర్తించారు. చివరికి తీసుకొచ్చి తల్లిదండ్రులకి అప్పగించారు. ఇక్కడ పిల్లలు కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులు పిల్లలని వారిని మందలించి చదువుకోలేదని వాళ్ళ మీద ప్రెషర్ చేయడం తగ్గించేసి చదివే జీవితం కాదని కూడా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని ఉన్నతంగా చదవడానికి కోసం మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. అయితే పిల్లలు కూడా ఆలోచించాలి ఏంటంటే మిమ్మల్ని కంటికి రెప్పలాగా ఇన్ని రోజులు పెంచి పెద్ద చేసి ఎంత వారిని చేసిన తర్వాత మీరు తీసుకునేటువంటి ఒక క్షణికావేశంతో తల్లిదండ్రులు ఎంత ఆవేదన ఎంత బాధకు లోనవుతారో అది కూడా పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. మీకోసం బతికేటువంటి తల్లిదండ్రులకు మీరు కొంతమంది కడుపు కోతను మిగులుస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి పనులు చేసేసి. అలాంటివి కాకుండా మీరు కూడా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పనిలో మీలో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. ఆ టాలెంట్తో మీరు పైకి వెళ్ళగలరు, అది కూడా గుర్తుంచుకోండి. ఇది ఇలా పోలీసులు అయితే 500 సీసీటీవీ కెమెరాల్లో టీవీల్లో కూడా పరిశీలించి 7 బృందాల్లో చివరికి పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇది హ్యాట్సప్ అని చెప్పాలి. ఇలా ఏది ఏమైనా పిల్లలు తల్లిదండ్రులు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.